నమస్తే, వెల్కమ్ టు నేటిధాత్రి. నేను మీ పవన్. పాలిటెక్నిక్ విద్యార్థులపైన ప్రభుత్వం పగబట్టిందా? మరి విద్యార్థులపై పోలీసుల జులం ఎందుకు? విద్యార్థుల గొంతు పట్టుకోవడం ఎందుకు? జీవో 97 అమల్లోకి రావడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ వెళ్ళాలనుకున్న ఆప్షన్ ఉండట్లేదు. వాళ్ళకు ఏం చేయాలి? నేర్చుకున్న స్కిల్స్ ఎటుపోతున్నాయి? విద్యార్థులు నిన్నటి నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోని వెంటనే రద్దు చేయాలి. శక్తి అనే స్కీమ్ని అంటే యంగ్ ఇండియా స్కీమ్ని తీసుకొచ్చి దాంట్లో కూడా వీళ్ళని కలిపేస్తే వీళ్ళ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే యంగ్ ఇండియా 60 సంవత్సరాల చరిత్ర కలిగిన పాలిటెక్నిక్, ఎంతోమంది అనుభవం గల సిబ్బంది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కావచ్చు, ముఖ్యంగా 60,000 పైచీలకు పాలిటెక్నిక్ ఎంప్లాయీ అంటే పాలిటెక్నిక్ పిల్లల జీవితాలు ప్రభుత్వం ఆగం చేస్తుంది. అందుకే చిన్న పిల్లలైనా సరే రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ యంగ్ ఇండియా స్కిల్స్ అంటే యంగ్ ఇండియా అనే ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో ఐటీఐ వాళ్ళని, పాలిటెక్నిక్ వాళ్ళని, అలాగే లేబర్ వాళ్ళని, ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కలుపుతున్నారు. మరి వీళ్ళు నేర్చుకున్న స్కిల్స్ ఎటు వెళ్తున్నాయి? భవిష్యత్తులో వీళ్ళు ఏం పని చేసుకుంటూ బతుకుతారు? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పాలిటెక్నిక్ కళాశాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సమస్య ఏంటిది? ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య అంటే ప్రభుత్వానికి ఎంప్లాయీస్ మధ్య ఎందుకు వ్యత్యాసం? ఎందుకు ప్రభుత్వం ఈ కొత్త స్కిల్ని తెచ్చింది? వాళ్ళందరినీ దాంట్లో కల్పిస్తే విద్యార్థుల భవిష్యత్తు అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ భవిష్యత్తు ఏంటిది? ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నిన్నటి నుంచి ఒకటే గోల అంటే రాష్ట్రంలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి మరి నిరసనలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అలాంటి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ప్రశ్నించే సత్తా విద్యార్థులకు ఉంది. మరి ప్రభుత్వం సమాధానం చెప్తుందా? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మారేపల్లి సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి సార్ పాలిటెక్నిక్ కళాశాల మీద ప్రభుత్వం ఎందుకు పగబట్టింది? అసలు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీల పరిస్థితి ఏంటి అసలు? సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఒక 7 శతాబ్దాలుగా అంటే 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి సాంకేతిక విద్యను 60 సంవత్సరాల పాలిటెక్నిక్ చరిత్ర సార్ ఇది. 70 సంవత్సరాలు సార్, దాదాపుగా 70 సంవత్సరాల పాలిటెక్నిక్ చరిత్రను ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అంటే 95% అడ్మిషన్స్ ఉన్నాయి. పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులు పై చదువులకు వెళ్ళి ఎన్నో దేశ విదేశాలలో మంచి ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ సాంకేతిక విద్య ఎడ్యుకేషన్ మంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్న క్రమంలో ఒక శక్తి అనే సంస్థను తీసుకొచ్చి దాన్ని శక్తిలోకి ఐటీఐ ఏటీసీలను పాలిటెక్నిక్ సాంకేతిక విద్యను అందులో విలీనం చేసి స్కిల్ యూనివర్సిటీ కింద తీసుకురావాలనే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం ఉన్నదో జీవో 97 అయితే ఏదైతే రిలీజ్ చేసిందో ఆ జీవోలో స్పష్టమైన ఏవి కూడా స్పష్టంగా లేవు. అంటే 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సాంకేతిక విద్యాశాఖను అంటే సక్సెస్ఫుల్ గా నడుస్తున్న విద్యాశాఖను అసలు స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు మెర్జ్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం? అయితే స్కిల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ 97 జీవోలో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా అంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ఉండదు. అంటే డిప్లొమా చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాన్ని అంటే అక్కడి వరకు స్టాప్ చేసి ఉద్యోగం చేసుకోవాలి, ఒక లేబర్ గా చేయాలనే ఆలోచన ఉంది. తర్వాత వాళ్ళు పై చదువులకు వెళ్ళడానికి లేదు. అదే ఉద్యోగుల విషయంలో కూడా మరి ప్రమోషన్స్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంది, ఇందులో పాలిటెక్నిక్ సాంకేతిక విద్యాశాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, పిహెచ్డి ఎంటెక్ అంటే హైలీ క్వాలిఫైడ్ ఉన్న వ్యక్తులను తీసుకుపోయి ఐటీఐ స్కిల్ యూనివర్సిటీ కింద పెడితే, లేబర్ డిపార్ట్మెంట్ లో పెడితే అసలు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది? అదే డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఐటీఐ కానీ తీసుకొచ్చి ఇంట్లో కలపమనండి. ఇది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అంటే డిగ్రీలో 37% అడ్మిషన్స్ ఉన్నాయి, ఇంటర్ లో 30% అడ్మిషన్స్ ఉన్నాయి. అట్లాంటి వాటిని తీసుకుపోయి అందులో కలపకుండా ఈ 95% సక్సెస్ఫుల్ గా నడుస్తున్న విద్యా వ్యవస్థను తీసుకుపోయి అందులో కలిపితే ఇటు విద్యార్థులు, ఉద్యోగుల తల్లిదండ్రులు, పేద విద్యార్థులు అంటే మా మినిమం ఫీజు పాలిటెక్నిక్ చేసిన వారికి మినిమం ఫీజు 5,500 ఉంటది సంవత్సరానికి. వేరే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టే లక్షల పైన ఉంటది. ఆ లక్షల ఫీజులు ఎవరు కడతారు? దాంట్లో ఎవరు అడ్మిషన్ తీసుకున్నా కూడా మరి లాటరల్ ఎంట్రీ లేదు. లాటరల్ ఎంట్రీ ఇవ్వకుండా మరి విద్యార్థులు పై చదువులు ఎట్లా చదువుకుంటారు? వాళ్ళ జీవితం అంతటితోనే లేబర్ గా ముగిసిపోవాలా?
అదే ఇది ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించాలని మేము కోరుతూ ఉన్నాము. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వం దీన్ని ఎంతో తీసుకోవాలి. 97 జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అలాగనే పాలిటెక్నిక్ లో పనిచేస్తున్న ఒక దాదాపుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మేము కూడా ఉన్నాము. మాకు కూడా సరైన న్యాయం జరగాలి అంటే మాకు కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్నాం. ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్ మీ ద్వారా. ఖచ్చితంగా. అలాగే విద్యార్థులు నిన్నటి నుంచి రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులే విద్యార్థుల మెడ పట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారా లేదా ఖండిస్తారా? సార్ ఇది నిన్న ఎక్కడైతే మహబూబాద్ డిస్ట్రిక్ట్ లో జరిగిందో విద్యార్థుల మీద సార్, అసలు పాలిటెక్నిక్ 10+ విద్య చదివే విద్యార్థులు మేజర్స్ కాదు, వాళ్ళు మైనర్స్ యాక్చువల్ గా. అయితే వాళ్లకు పోలీసు సంస్థ వారే మీకు కలెక్టర్ తో మాట్లాడడానికి మీకు పర్మిషన్ ఇప్పిస్తామని తీసుకువెళ్ళి అక్కడ పర్మిషన్ ఇప్పించకుండా వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళు కలెక్టర్ గారిని కలుద్దామని వెళ్తే వాళ్ళ గొంతులు పట్టుకొని వాళ్ళను రోడ్డు మీద నెట్టి పడేసే వ్యవస్థగా మరి పోలీసులు ఇంత దారుణానికి దిగారు. మరి వారి మీద మేము ఏమంటున్నామంటే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ విద్యార్థి మీద చేసి గొంతులు మేము వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని ఇమ్మీడియట్లీ అతని మీద యాక్షన్ తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం సార్. భవిష్యత్తులో ఇట్లాంటివి కూడా జరగకుండా చూడాలి. ఎందుకంటే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ దిగారు. ఈ 70 సంవత్సరాల విద్యా వ్యవస్థను అంటే సక్సెస్ఫుల్ గా నడుస్తున్న విద్యా వ్యవస్థను తీసుకుపోయి సక్సెస్ లేని దాంట్లో కలపడం ఎందుకు? అసలు ప్రభుత్వం ఇది ఎందుకు చేస్తుంది అంటే దీన్ని మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకుపోవడానికి చేస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తున్న యూనివర్సిటీ అది. రేపు ఈ విద్యను తీసుకుపోయి ఈ పాలిటెక్నిక్ సాంకేతిక విద్యాశాఖలో ఉన్న భూములను గానీ ఆస్తులను గానీ వీళ్ళందరినీ తీసుకుపోయి అల్లగలిస్తే ప్రైవేట్ పరం చేస్తే రేపు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఫీజులు వాళ్ళ విధానం వాళ్ళది ఎట్లుంటుంది అనేది మనకు తెలియదు. కాబట్టి అందరికీ నష్టం జరిగే పరిస్థితులు ఉన్నది. కాబట్టి దీన్ని ఎవరు కూడా ఉద్యోగులు కానీ, నాన్ టీచింగ్ ఉద్యోగులు కానీ, టీచింగ్ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు ఈ ఉద్యమంలో. కాబట్టి ఈ జీవో 97 వెనుకకు తీసుకునే వరకు కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నాం. మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీతో మళ్ళీ మాట్లాడతాను. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇది రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వానికి, విద్యార్థులకు పోలీసుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది మహబూబాద్ లో మీకు ఒక విజువల్ చూపిస్తాను మీకు. మహబూబాద్ లో జిల్లా కలెక్టర్ ముందు తీసుకెళ్తామని విద్యార్థులను తీసుకెళ్లి అక్కడ సిఐ రఘుపతి రెడ్డి మైనర్ పాలిటెక్నిక్ చేసే విద్యార్థులు, మేజర్ కాదు వాళ్ళు మైనర్స్ లా గొంతు పట్టుకొని రోడ్డు మీదకి విసిరేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పోలీస్ ఆఫీసర్లు సొసైటీకి ఏం చేస్తారు? చిన్నపిల్లలు కదా, వాళ్ళ మేజర్స్ కాదు మైనర్సే. వాళ్ళకు సమస్య ఉంది, కలెక్టర్ చెప్పుకుందామని వెళ్ళారు. కానీ కలెక్టరేట్కి వెళ్ళే దారిలోనే ఒక సిఐ రఘుపతి రెడ్డి ఒక స్టూడెంట్ మెడ పట్టుకొని అలా విసిరేశారు. మరి ఆ సిఐకి ఆ ఉద్యోగం అవసరమా? చిన్న పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని ఆ సిఐని ఖచ్చితంగా అంటే ఉద్యోగం నుంచి తొలగించాల్సిందే. పిల్లల పైన అభశుభం తెలియని పిల్లలు వాళ్ళకు సమస్య వచ్చింది, పోరాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు ప్రభుత్వం వ్యతిరేకంగా. వీళ్ళు సమాధానం చెప్పాలి. పోలీసులు అనేవాళ్ళు విద్యార్థుల పైన లాఠీలు జలిపించడం, గొంతు పట్టుకోవడం, విసిరివేయడం, ఇంత క్రూరంగా ఉంటారు పోలీసులు అనేవాళ్ళు. జీవో 97 రద్దు చేయాలని విద్యార్థులు రోడ్డు పైకి వచ్చారు, బైఠాయించారు. డిప్లొమా చేసే స్టూడెంట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు జీవో 97 రావడంతో డిప్లొమా తర్వాత ఉద్యోగాలు చేసుకోవాలి. వీళ్ళు నేర్చుకున్న స్కిల్స్ అన్ని వేస్ట్ అయిపోద్ది. డిప్లొమా అంటే చిన్న వయసులోనే వాళ్ళు ఏం పని చేసుకుంటారు? పై స్థాయి చదువులకు వెళ్ళలేరు. బీటెక్ చేస్తే ఏ కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు, కానీ డిప్లొమా తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ కనబడకుండా పోతుందని రోడ్డు మీద విద్యార్థులకు వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, పాలిటెక్నిక్ కాలేజీలో టీచింగ్ చేసే ఫ్యాకల్టీ, పిహెచ్డి చేసిన హైలీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఉంటారు, హైలీ క్వాలిఫైడ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళ జీవితం అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. 60-70 సంవత్సరాల చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ కళాశాల, 60,000 మంది విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం. వేలాది మంది పనిచేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ, ఆ కాలేజీలో పనిచేస్తున్న సిబ్బంది, వీళ్ళందరినీ తీసుకెళ్లి శక్తి స్కీమ్ ఏదైతే ఉందో యంగ్ ఇండియాలో కలిపేస్తే ఐటీఐ దాంట్లో లేబరల్ దాంట్లో కలిపితే ఈ టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళకేం చెప్తారు? ఈ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అసలు? అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జీవో 97ని ఖచ్చితంగా రద్దు చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థులే కాదు, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే ఫ్యాకల్టీస్ ఎవరున్నారో, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కావచ్చు, రెగ్యులర్ ఫ్యాకల్టీ కావచ్చు,
వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగానే జీవో 97 వెనక్కి తీసుకొని యథావిధిగా నడిచేటట్టు చేసి ఈ యంగ్ ఇండియా స్కిల్ ఏదైతే ఉందో శక్తి స్కీము దాన్ని వేరే విధానాలుగా కొనసాగించాలి. ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా దాంట్లో కల్పిస్తే వీళ్ళ భవిష్యత్తు ప్రశాంతకం అవుతుంది. విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్ ఎంప్లాయీలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా రోడ్డు మీద బైఠాయించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వానికి నిరసన ఉద్యమం తగలబోతుంది. దీన్ని ప్రతిపక్షం వాళ్ళు రాజకీయంగా మీద దుమ్మెత్తిపోసే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ ఏర్పాటు చేయండి, కానీ దాంట్లో కలపకండి. 60,000 మంది భవిష్యత్తు అంటే 60,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. లాటరల్ పద్ధతి కొనసాగించే వాళ్ళ భవిష్యత్తు ఏం చేయాలి? ఆ విధానం లేకపోతే వీళ్ళు అంటే పాలిటెక్నిక్ లో చదువుకున్న చదువు బీటెక్ లో ఉపయోగపడుతుంది వాళ్ళు, కానీ ఇప్పుడు పాలిటెక్నిక్ తర్వాత జీవో 97 వల్ల వాళ్ళు చదువుకునే అవకాశం ఉండట్లేదు. వాళ్ళకు 97 ఖచ్చితంగా రద్దు చేయాలని విద్యార్థులు బైఠాయించారు. రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ కూడా వస్తానంటున్నారు. వాళ్ళతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలి. యంగ్ ఇండియా స్కూల్ని వేరే విధంగా అమలు చేయాలి. ఈ 60-70 సంవత్సరాల చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ మాత్రం యథావిధిగా కొనసాగించాలని ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అంటే ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంప్లాయీస్ నిన్నటి నుంచి రోడ్డు మీద స్టూడెంట్స్ వస్తున్నారు, గుంపులుగా తండోపతండాలుగా బైఠాయిస్తున్నారు, అంటే నినాదాలు చేస్తున్నారు వ్యతిరేకంగా. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జీవో 97 ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.